పాస్టర్ గారు అందరండి. నేను ఓలీ ఏంజల్ స్కూల్లో ఆల్మోస్ట్ అంటే నేను 2013 అనుకుంటాను, 12 or 13 అప్పటి నుంచి నేను ఓలీ ఏంజల్ స్కూల్కి అక్కడ చర్చ్ ఉన్నప్పుడు నేను అక్కడికి ఎట్లా వెళ్ళానని ఫస్ట్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే చిన్నప్పటి నుంచి మేమైతే బాగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళము, బాగా ప్రేయర్లో ఉండేవాళ్ళం మమ్మీ వాళ్ళు. అయితే మధ్యలో నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్తో కొద్దిగా ఇబ్బంది కలిగి ఆయన కొంచెం ఆటంకపరచడము, గుడికి వెళ్తాము సాటర్డే నైట్ వెళ్తామంటాడు, మార్నింగ్ సండే లేగాడు, అట్లా చాలా బాధపడేదాన్ని. ఇంకా సండే రాగానే అందరు గుడికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించేది. నేను ఎట్లా ఉండిపోతున్నాను దేవా, నేను ఒక చర్చ్కి వెళ్ళాలి, నేను ఎట్లనైనా వెళ్ళాలి అని నాకేంటంటే ఆయనను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే అందరూ వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. తర్వాత చాలా రోజులు బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నాకు ఎక్కడో ఇది కావట్లేదు. అంటే వెళ్తే ఆయన ఏదో ఒక మాటలు అనటము అట్లా చేస్తాడు అనేసి నేను బాగా ప్రార్థన చేసిన తర్వాత నేను ఎట్లయినా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అంతలో సునీత అన్నది, దీప మా కజిన్ అనమాట సునీత, తను అన్నది నేను ఇక్కడికి వెళ్తున్నాను, చాలా బాగుంది ఇక్కడ, ఒక్కసారి వచ్చి నువ్వు ట్రై చేయి, చూడు నీకు నచ్చుతుందో లేదో అని అన్నది. సరే నేను బాగా ప్రార్థన చేసుకొని నేను అన్నాను, మా పిల్లల్ని ముగ్గురిని తీసుకొని నేను అన్నాను, మనము వెళ్ళిపోదాము, డాడీ ఏమని అంటే కూడా మీరు చెప్పండి, మాకు నచ్చింది అని అట్లని వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను. నేను చేసి ఇంకా ఒక్కసారి చూసి వస్తాం బెట్ట, మీకు నచ్చితే. వాళ్ళకేమో తెలుగు సర్వీస్ అంటే అస్సలు ఇష్టం లేదు, వాళ్ళకి అంతా ఇంగ్లీష్ కావాలనేసి ఉంటారు. అయితే సరే అక్కడ ఉందంట బెట్ట, మరి వెళ్దాం మనం అనేసి మేము హోలీ ఏంజల్ స్కూల్కి అక్కడికి వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత అక్కడ అంత ప్రార్థన సర్వీసు విధానము అదంతా కొంత మంచి నచ్చింది మాకు ఫస్ట్ టైంలోనే. నచ్చిన తర్వాత ఇంక సరే మేము వెళ్దామని పిల్లలు వాళ్ళు ఎక్కువ నన్ను ప్రేరేపించారు. మా డాడీకి చెప్పడం మొదలుపెట్టారు, అదే వి విల్ గో, యూ విల్ స్టాప్, వెదర్ యూ స్టాప్ ఇట్ యూ స్టాప్ అస్ ఆర్ నో, వి ఆర్ నాట్ బాదర్డ్, వి ఆర్ గోయింగ్ టు గో టు చర్చ్ అని పిల్లలు మా డాడీకి చెప్తే మా డాడీ అన్నారు సరే వెళ్ళండి. నేను ఎంత బాగా ప్రార్థన చేసినా ఎక్కడ మమ్మల్ని ఆపొద్దు, మేము ఆ సంఘానికి వెళ్తాము, ఎక్కడో ఒక దగ్గర ఆరాధన అనేది ఆరాధనలో నేను పాల్గొనాలి దేవా అని నేను అనుకున్నాను. అంతలో ఇంకా నేను ఆ రీతిగా నేను ఒకసారి వచ్చినప్పుడు ఎంతో నాకు నచ్చింది. ఇంకా సరేలేని నేను ఇంకేమనుకున్నానంటే ఆ టైంలో నా పరిస్థితి చాలా బాధగా ఉంటుంది, అంటే ఫైనాన్షియల్లో ఉంటుంది, అన్నింటిలో బాగా నేను ఇబ్బంది పడుతుంది. అయితే కానీ నేను ప్రభు పట్లనే నేను చూస్తున్నాను. పాస్టర్ గారికి చెప్పినాను, నాకు ఏంటమ్మా అని అడిగినప్పుడు ఇట్లున్నాయి అన్ని సమస్యలు. అప్పుడు మా పాప వాళ్ళు 7th 8th 10th అట్లా ఉన్నారనమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా మేము ఆ ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడు సన్నిధికి రాకుండా మానకుండా ప్రతి ఆదివారం ఏదన్నా ఇబ్బంది వేరే ఎక్కువ మేజర్గా అనిపించినప్పుడే నేను అక్కడ వెళ్ళకపోయేదాన్ని. కంప్లీట్గా నేను ఏమనుకున్నానంటే ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా దేవుని సన్నిధిలో నేను సండే బైబిల్ స్టడీ రోజు ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ నేను పాల్గొనాలి దేవా అనేసి అనుకొని ప్రార్థించిన రీతిగా దేవుడు నన్ను ఈ చర్చ్కి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మా హస్బెండ్ ఏ రోజు కూడా నన్ను ఆపలేదు. అప్పుడు మాకు సిస్టర్ ఏంజల్ సిస్టర్ ఏమనేవాళ్ళంటే, నో సిస్టర్, యూ గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ యూ అని నన్ను ఎంత ఎంకరేజ్ చేసేదంటే నేను అనుకోలేదు నేను ఇంతగా బలపరచబడతానా అనేసి. కానీ నేను అనుకున్న దేవా, నువ్వు ఇచ్చిన మార్గం నేను విడవక నేను నీ సన్నిధిగానే ఎక్కడైతే నాకు మంచిగా అనిపిస్తుందో నేను అక్కడే ఉంటాను అనేసి నేను అనుకొని నేను రావడం మొదలు పెట్టాను. నేను ఎప్పుడైతే నేను ఆ డిసిజన్ తీసుకొని వచ్చినానో దేవుడు నాకు అత్యధికంగా నేను అనుకోని రీతిగా దేవుడు నా పిల్లల్ని సండే స్కూల్, పెద్ద పాప సండే స్కూల్ తీసుకోవటము, వాళ్ళ చిన్న పాప కూడా సపోర్ట్ చేయటము, సన్నీ కొంచెం అటు ఇటు ఉండేవాడు కానీ చర్చ్కి అయితే వచ్చేవాడు. ఇంకా నేను అట్లా ఉండి నేను ఎంతో సంతోషపరిచి పిల్లలు బలపరచబడి ఇదే సంఘంలో నా 3 పిల్లలు పాస్టర్ ద్వారా నా బాప్టిజం తీసుకున్నారు. అట్లా ఎదుర్కొంటూ ఎడ్యుకేషన్ లో కూడా దేవుడు వాళ్ళందరినీ ఏ రీతిగా అంటే ఉన్నత స్థాయిలోనే ఉంచినారు. కానీ ఏ రోజు కూడా ఒక ఫెయిల్ కానీ ఒక వెనుకంజ వేయకుండా ఏది చేసినా కానీ పాస్టర్ కి చెప్పడం, ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళు ముందు అడుగేయటం, అట్లా దేవుడు ఎంతో బలపరుస్తా ఉంటే
పిల్లలు కూడా ఎంతో వాళ్ళకి వెళ్ళాలా అన్న ఆశ ఎక్కువ ఉండేది అనమాట. అట్లా దేవుడు మేము అట్లా వస్తుంటే సాతాను ఎన్నో ఆటంకాలు తీసుకొచ్చాడు మనకి ఆర్థికంగా, మరి అట్లా ఎన్నో తీసుకొచ్చినా కానీ దేవుడు ఎట్లా అవన్నిటిని ఈ రోజు నేను అనుకుంటాను, దేవుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈ రోజు నన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టినాడు, అది ఎంత కేవలం ఆయన కృప. నా దగ్గర ఒక 1 రూపీ లేకుండా కూడా నేను మా 3 పెళ్ళిళ్ళు దేవుడు ఆశ్చర్యకార్యంగా చేశాడు. వాళ్ళ ఎడ్యుకేషన్స్ లో దేవుడు అందరు మంచి MBA చదివి పిల్లలు, మరి బాబు మటుకి డిగ్రీలో ఆగిపోయాడు. ఇంకా అట్లా అంత మంచి ఎడ్యుకేషన్, మ్యారేజెస్, మరి ఇంకా అన్నిట్లో మా హస్బెండ్ కూడా డెత్ బెడ్ కి ట్వైస్ వెళ్ళినాడు. అయినా కానీ ఆ దేవుడు సంఘ ప్రార్థనలు, ఇక్కడ సంఘ ప్రార్థనలు బిడ్డలందరూ ప్రార్థించేవారు. కోవిడ్ లో కూడా మాకు ఒక్కరికి కూడా ఒక దగ్గు కానీ తుమ్ము కానీ ఒక టాబ్లెట్ వేసుకోవడం కానీ ఏం లేకుండా దేవుడు, మేము ప్రేయర్ లో ఎప్పుడు కనెక్ట్ అయ్యేవాళ్ళము. కోవిడ్ టైంలో పాస్టర్ గారు ప్రేయర్ పెట్టేవారు, అక్కడ మేము ఆరాధన కానీ అన్ని కూడా మాకు ప్రేయర్ ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొనేవాళ్ళం. అప్పుడు కూడా దేవుడు ఒక్కరికి కూడా ఎవరికి ఏం కాకుండా చేశాడు. నాకు కూడా ఎన్నో హాస్పిటల్లో ఎట్లా అంటే భయంకరంగా నేను సిక్ అయ్యేదాన్ని. అప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతగానో లేపినాడు పైకి. లేపి నేను పాస్టర్ అయితే భయపడేవాడు. నాకు ఏమైనా అయిందంటే పాస్టర్ ఎంత భయపడుతున్నట్టు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు అందరూ ప్రార్థన చేసేవారు. కానీ ఆ పాస్టర్ గారు ఎందుకు ఆంటీని అంతగా ఎక్కువ ప్రేమిస్తాడు, ఎందుకు అంత ఇదిగా చూస్తాడు, ఆమెని సపరేట్ గా అంటే పాస్టర్ అనేవాడు. ఆమె ఎక్కువ విశ్వాసంతో వస్తుంది నా సన్నిధికి, ఆమెకి ఏం కాకూడదన్న విశ్వాసం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అక్కడ. కానీ మేమేంటంటే మేము అన్ని ఏదున్నా కానీ ఆయనకు చెప్తాం అనమాట, ప్రార్థన చేయమని. ఆయన ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుడు నా యొక్క పరిస్థితులను అన్నింటినీ పైకి లేపి ఈరోజు మా పిల్లలు వివాహాలు అయిపోయినాయి. మరి ఇంకా నాకు 2 గ్రాండ్ చిల్డ్రన్, ఇంకొక గ్రాండ్ చైల్డ్ రాబోతున్నది. దేవుడు ఇంతవరకు కాచి కాపాడంటే కేవలం దేవుని కృప అంటే నేను కూడా దేవుని దగ్గర అంతా హత్తుకొనే ఉండేదాన్ని. వేరే ఏ అలవాట్లు లేవు నాకు. ఒక సినిమాలకు పోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో సాంగత్యం చేయడం కానీ అట్లాంటివి కూడా ఏం లేదు. నా ఆఫీస్ ఏంటో, నేను ఇల్లు ఏంటో, ఇంకొక వ్యక్తితో నేను ఎక్కడ కూడా ఏ సమయం నేను ఎక్కడ గడపను. నేను అట్లా నేను గొప్ప అని చెప్పట్లేదు. నేనేమన్నా ఇది నా పట్ల దేవుడు చేసిన కార్యంలో ఇవి నాకు ఎంత గంభీరంగా చేస్తాడంటే దేవుడు. ఎందుకంటే దేవుని కృప నాపై నుంచి ప్రార్థన వలన, సంఘ ప్రార్థన, పాస్టర్ ప్రార్థన వలన నేను ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటికి రాగలను. దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం ఇచ్చిన పాస్టర్ గారికి, అందరికీ ప్రార్థించిన ప్రతి బిడ్డలకి వందనాలు.